ఇబ్రహీంపట్నానికి సంబంధించి ప్రధానంగా ఎక్కువగా వినిపించే ఆరోపణలు ఏంటంటే ల్యాండ్ ఇష్యూస్ బాగా ఇక్కడ ఉన్నటువంటి వైనం కనబడుతూ ఉంది. ముఖ్యంగా అంటే మీకు మల్రెడ్డి రంగారెడ్డి గారికి పైన మాత్రమే శత్రుత్వంగా కనపడుతుంది తప్ప ఇంటర్నల్గా మీ ఇద్దరు ఒకటే అని, ఏదైనా సరే పైకి అందరికీ అలా కనపడతారు అన్న గుసగుసలు బాగా వినిపిస్తున్నాయి. ఏం చెప్తారు సార్ ఈ కామెంట్ గురించి? అంటే ప్రజెంట్ చర్చ నడుస్తుంది దీని మీద. రాజకీయంగా 40 ఏళ్ళ సంత ఎంతోమంది ముఖ్యమంత్రులను మంత్రులను పార్టీ, సెకండ్ పార్టీ ఇది నాకు, ఫస్ట్ పార్టీ టీడీపీ, సెకండ్ పార్టీ ఎంతోమందిని శాసనసభ్యులు చూసాం. 9 సంవత్సరాలు నేను జిల్లా అధ్యక్షుడిగా టీడీపీలో ఉన్నాను. ఎన్నో లోకల్ బాడీస్ ఎన్నికలు నిర్వహించడం కూడా జరిగింది. ఇవన్నీ అన్ని చేసిన తర్వాత రాజకీయంగా నాకైతే రాజకీయంగా నాకు ఎవరైనా మొదట శత్రువు ఉన్నాడంటేనే అది రంగారెడ్డి. అంతవరకే పరిమితం, కానీ మాట ముచ్చట కానీ మాట్లాడుకోవడం కానీ లేదు. నేను ఎవరితోటైతే ఇవాళటి వరకు అందరితో మాట్లాడతాను, అందరు కాంగ్రెస్ నాయకులు అందరితో మాట్లాడతారు. అంటే డీలింగ్స్ ఏమున్నా కూడా ఇంటర్నల్గా మీ ఇద్దరు చేసుకుంటారు? ముచ్చటనే లేదండి. ఆ రాజకీయ ఆలోచన నాకు లేదు, అలాంటి తప్పుడు విధానాలు అతనితోటి నాకు లేదు. ఆయనతోటి నేను మాట్లాడడం ఎక్కడ కూడా ఎవరైనా కానీ నా కాన్స్టిట్యున్సీలో చెప్తారు. నేను ఫస్ట్ పర్సన్ అగ్నైజ్ చేసేది పాలసీ కాదు. ఆయన ఈగో కానీ మాటలు కానీ తత్వం కానీ మనం ఇప్పుడు ముందుకు తీసుకుపోవడం కానీ పలకరింపులు కానీ అవి ఆయనకు లేవు, ఆలోచన లేవు. కాబట్టి ఆ మనిషిని నేను దూరం పెట్టడం జరిగింది. ఇంకా క్యాడర్ పరంగా చూసుకున్నట్లయితే మల్రెడ్డి రంగారెడ్డి గారు తన క్యాడర్కి సంబంధించి ఎవరైతే ఉన్నారో వాళ్ళు సరిగ్గా చూసుకోకపోవడం వల్ల కొంతమంది పార్టీ మారినటువంటి వైరం కనిపించింది ఇక్కడ ఇబ్రహీంపట్నంలో మెయిన్. సో మీరు ఆ క్యాడర్ని దగ్గర తీసుకోవడం జరిగిందని విన్నాను. బట్ మీరు కూడా క్యాడర్ని సరిగా పట్టించుకోలేదు అన్న మాట గట్టిగానే వినిపించింది. నేను నా పార్టీ క్యాడర్ కానీ ఖచ్చితంగా నా ఎంబడి ఎక్కువ ఉన్నారమ్మా, తప్పకుండా ఖచ్చితంగా ఉన్నారు. పోయిన అంతకుముందు 2018 ఎన్నికల రిజల్ట్ చూస్తే ఆ రిజల్ట్కు ఈసారి రిజల్ట్ 15,000 ఓట్లు ఎక్కువ రావడం జరిగింది. క్యాడర్ ఎక్కడ కూడా చెదిరిపోలే. కొంతమంది ప్రభుత్వం వచ్చిన తర్వాత అవకాశవాదులు కొంతమంది పోవడమే జరిగింది, కానీ అదర్ దెన్ పార్టీకి విడిచిపోయినటువంటి పరిస్థితి లేదు. పదవులలో ఉన్నటువంటి అంటే పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆదిబట్ల మున్సిపాలిటీ ఏదైతే ఉందో అక్కడ గుత్తాధిపత్యంగా మీది నడిచింది అని చెప్పేసి అని గట్టి ఆరోపణ ఒకటి ఉంది. అంటే మీ చేతిలోనే అధికారులను పెట్టుకున్నారు అని. ఆదిబట్లలో అట్లా కాలేదు. ఎలక్షన్స్ జరిగినాయి. ఎలక్షన్స్ జరిగితే ఏదో వేరే తప్పుడు విధానాలతోటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ఆలోచనతో ఉంటే నేను గట్టిగా ఉండి ఒక మహిళను మున్సిపల్ చైర్మన్గా చేయడం జరిగింది. వెంకటరెడ్డి గారు వచ్చి అపోజ్ చేసినా కానీ తప్పకుండా నేను నా యొక్క కాన్స్టిట్యున్సీలో నా మనుషులే ఉండాలి ఖచ్చితంగా, పార్టీ పరంగా చైర్మన్ ఉండాలని చెప్పేసి నిర్ణయం తప్పకుండా తీసుకోవడం జరిగింది. గట్టి నిర్ణయం తీసుకోవడం జరిగింది. సరైన రీతిలో ఎదిరించడం కూడా జరిగింది. రైట్ సార్. అంటే మీ మీద ఇన్ని ఆరోపణలు వచ్చాయి కదా, ఒక్కటి కూడా ప్రూవ్ కాలేదు ఇప్పటి వరకు. అంటే నేను చేసుకున్న ఎంక్వైరీ ప్రకారం చెప్తున్నాను. నేను మీ మీద వచ్చిన ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు. భూమి దగ్గర నుంచి, మీరు మున్సిపాలిటీల దగ్గర నుంచి, లేకపోతే ఆధిపత్యాల దగ్గర నుంచి, లేకపోతే అధికారులని మీ చేతుల్లోనే పెట్టుకున్నారని ఇన్ని ఆరోపణలు వచ్చినా కూడా అంటే బీఆర్ఎస్ పార్టీలో 10 ఏళ్ల కాలం పాటు మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. రైట్. అంటే ఇన్ని ఆరోపణలు వచ్చినా ఏ రోజు కూడా అవి ప్రూవ్ కాలేదు. మళ్ళీ అంటే ఎలా భరించారు సార్ ఇవన్నీ? ఇవన్నీ రాజకీయాలలో ఉన్నప్పుడు ఎవరైతే చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్ మీద ఎలాంటి చిన్న చిన్న ఆరోపణలు ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది ఒక వ్యక్తే మాట్లాడడం జరిగింది. కానీ ఇంతకుముందు ఏ వ్యక్తులు కానీ ఏ పార్టీ కానీ నా పైన, ఏ బీజేపీ కానీ కమ్యూనిస్ట్ కానీ లేక నా సొంత పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవరు కూడా నా పైన ఎక్కడ ఆధారాలు కూడా దొరకలేదు, ఆరోపణలు లేవు, తప్పుడు విధానాలు. ఒక్కడే మనిషి అవకాశం కోసం తప్పుడు విధానాలతోటి మభ్యపెట్టి ప్రజలకు కూడా మోసం చేసి చెప్పే మాటలతోటి ఇతను ఒక్కడే మాట్లాడడం జరిగింది. కానీ అదర్ దాన్ నో పర్సన్ ఎక్కడ కూడా నా పైన ఆరోపణలు కానీ ప్రూఫ్ కానీ నేను ల్యాండ్ విషయాలలో ఎక్కడ కూడా నేను ఎక్కడ ఇన్వాల్వ్ కానటువంటి పరిస్థితి. అంటే బినామీలు పెట్టి చేయించారు అని నా కాన్స్టిట్యున్సీ ప్రూఫ్ చేయమనండి. ఐ విల్ ఛాలెంజ్. నేను ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఎక్కడ కూడా నేను బేనామీ కానీ ఆలోచనలు కానీ నా కాన్స్టిట్యున్సీలో నా వ్యవహారం నేను చేసుకోవడం జరుగుతుంది అంతవరకే. కానీ నా కాన్స్టిట్యున్సీలో ఇంతవరకు 15 ఏళ్ళు శాసనసభ్యుడిగా ఉన్నా కానీ ఎక్కడ కూడా నేను డీల్ చేసినటువంటి పరిస్థితి లేదు. రైట్. అయితే మీ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మంచాల మండలం గురించి ఏం చెప్తారు? మంచాల మొదటి నుంచి ఉన్నటువంటి రాజకీయ చైతన్యం ఉన్నటువంటి మంచాల మండలం.
అవగాహన ఉన్నటువంటిదే. ఆర్థిక స్తోమత లేనటువంటి గ్రామాలు ఉన్నాయి చాలా అంటే మటుకు. ప్రభుత్వ భూముల మీద కూడా ఎక్కువగా ఈ మాట వినిపించింది. ఏమని? మంచాల మండలంలో ప్రభుత్వ భూములు కబ్జా చేయడానికి రెడీగా అయ్యారు. కబ్జాలు అనేది లేదండి, ఆల్రెడీ ఇట్ ఈస్ దేర్. యాక్చువల్గా ఎవరెవరివో ప్రాపర్టీస్ అవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి 2-3 పెద్ద కంపెనీలు వాళ్ళు వచ్చి తీసుకున్నారు, అంతవరకే పరిమితం. కానీ మిగతా వాళ్లకు ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ప్రమేయం లేనటువంటి పరిస్థితి. రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళు ల్యాండ్స్ గ్రాబ్ చేయడము, లేకపోతే ల్యాండ్స్ ఆక్యుపై చేసుకోవడము అలాంటివి ఏమి చేయలే, ఎవరైనా సరే ఎక్కడ కూడా చేయలే.